అండి మీ అందరికి ఎలాగున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసేసి ఇంకా నేనైతే ఈరోజు హాయ్ అండి మీ అందరికి ఎలాగున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. ముగ్గురు పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకొని నేనైతే ఇంకా మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉండిద్ది, అక్కడైతే చోలో క్యాంపింగ్ అయితే చేస్తున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి ఒక 2000 వీడియోలు ఏమో మీకు పెట్టే ఉంటాను. కానీ ఈరోజు అయితే కొత్తగా అయితే చేయబోతున్నాను అనమాట. ఎప్పుడు చూడలేదు మీరైతే. ఎప్పుడు చూసినా బాగా వెనకిడితే నేను క్యాంపింగ్ అనేది వెళ్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే క్యాంపింగ్ వీడియో ఎలా చేస్తాననేది చూపిస్తాను పదండి. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను ప్రతిదీ మీకు వస్తామంటే చూసేయండి. ఓకేనా? నడుచుకుంటూ వెళ్దాం మరి. సోలో క్యాంపింగ్, చోలో అనొద్దు, సోలో క్యాంపింగ్ చేస్తానండి. మరి నేనైతే బయలుదేరుతున్నాను సోలో క్యాంపింగ్గా. వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టండి, అలానే హైప్ ఇవ్వండి. ఎందుకంటే వాటర్ పోరాటం చేయబోతున్నాను కాబట్టి అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో. ఎట్ట మరి? సరే నీ స్టైల్ చెప్పు బా మరి. కానీ ఓకేనండి, ఇంకా మన ఒంటరి ప్రయాణం కాదు. కానీ 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 ఓకేనండి, ఇంకా సోలో క్యాంపింగ్కి అయితే వెళ్ళిపోదాం మరి. ఇంకెళ్ళే ముందుగా ఒక ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఒక హైప్ ఇవ్వండి అనమాట. నేనైతే చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎంత దూరం వెళ్ళాలి? 5 కిలోమీటర్లు. సరే నడుచుకుంటా పా, నేను బండి వేసుకుని వస్తా వెనక. పో, ఎందుకు ఆగుతున్నావు? వెళ్ళిపోవడే నువ్వు. రాజకుమారి సోలో క్యాంపింగ్ ఎలాగుండిద్దో మరి చూద్దాం పదండి. మీతో పాటు నేను కూడా చూస్తా. నాకు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఓకేనా? అదే మనం కొత్తగా క్యాంపింగ్ చేస్తున్నావు కదా నువ్వు. మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే, కానీ నువ్వు ఒక్క సోలోగా క్యాంపింగ్ చేస్తూ చూడము, మా రాజ్కుమార్ ఉంటేనే మేము వీడియోస్ చూస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకని చెప్పేసి నువ్వే సింగల్ కదా ఇయ్యి. సరే మరి ధర్మపూర్ వద్దు కానీ ఇటు పాస నగరం వెళ్ళి వెళ్దాం. ఆ లొకేషన్ చాలా బాగుంటుంది ఆడ. వర్షం పడేలాగా ఉంది. ఓకేనండి, క్యాంపింగ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే బండి మీద ఉన్న లగేజ్ మొత్తం అయితే అన్నెందుకు చూపిస్తున్నావు? సోలో క్యాంపింగ్ అన్నా నువ్వే చెయ్యి, ఇది కెమెరా మ్యాన్ మాత్రమే. కట్టెలు తెచ్చుకోవటం కన్నీ నాదే అనమాట. ముందైతే ప్లేస్ మంచి ప్లేస్ అనేది చూస్తున్నాము. ఓకేనా బావా? చీకుడు దాటికెళ్ళ నేను చూడు బావా, తినొచ్చు, కాల్చుకొని తినొచ్చు. చూడు పచ్చని పొలాలు, అంత ఎండ కూడా లేదు. చెట్టు కింద పోయి వాటి కింద వచ్చు, కానీ ఇక్కడ మధ్యలో పోయి మిడిల్ లో పోయి చేద్దాం. అక్కడ చీకుడు దాటికెళ్ళి ఉండొచ్చు, చూద్దాం. సరే బావా, అడగబా, నేను సామాన్ తీసుకుంటా. సరే సరే, జాగ్రత్తగా పురుగు కొట్టుంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. మంచి ప్లేస్ అనేది చూసుకొని. అవును, ఇంతకీ క్యాంపింగ్ మా వంట స్పెషల్ ఏంటో చెప్పమంటారా? ఎప్పుడు వెజిటబుల్ బిర్యానీ, అంటే వెజిటబుల్ పులావ్, బిర్యానీ, అన్నీ గోంగూర పులావ్ అన్నీ చూశారు, కానీ నా స్టైల్లో ఆకుకూరలతో పులావ్ ఎప్పుడు చూడలేదు కదా. అది కూడా చేయబోతున్నాను. ఎట్లా చేస్తానో, టేస్ట్ ఎట్లా ఉంది ఏందని చెప్పేసి నాకు నేనే చెప్తాను అనమాట. ఇక్కడైతే ప్లేస్ అనేది చాలా బాగుంది. మన కట్లు మొత్తం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ అనేది ఇంకా క్యాంపింగ్ చేసేద్దాం. ఓకేనా? మా ఆయన చూడండి ఎన్ని తీసుకొస్తున్నాడు. సరిగా పట్టుకొని రండి. ఏం సంగతి? ఇక్కడ చేద్దామా? ఇక్కడే, అది అక్కడ నువ్వు నుంచి నాకు అక్కడ బాగుంది, అక్కడ చేద్దాం. సరేనా? క్యాంపింగ్ కేర్ ఉండిద్దో మళ్ళీ పోయిద్దో బావా గాలికి. కానీ ఇంతలో గాలి తాగుతుంది కదా, గాలికి పోయిద్దేమో అని. సరే అలా చెట్టు కింద వేద్దామా? సీసింటిగా చెట్టు కింద. సరే
ఫైనల్ అయితే మనం క్యాంపింగ్ టెంట్ అయితే నిలబెట్టేసాం. సరే ఫస్ట్ ఏం చేస్తావు? వాటరా? ఏం వాటర్ అవి? నిమ్మకాయ సోడానా? తాగు మరి ఫస్ట్. ముందు గెలగొట్టు, బాగా షేక్ చేయి. చేపలు పోదా ముందు? చేపలు కొంత ఉంది, అది ఉంది. చూద్దాం చేపలు ఉన్నాయేమో. టెంట్ రాకుండా వెనక మళ్ళీ రాయి పెట్టా, పెద్ద రాయి. కూలింగ్ ఉండయా? రాజకుమారి జిప్పేసి మన గుంతకాడికి వెళ్దాము. అన్ని లోన పెట్టేసావుగా. ఏమైనా కుక్కలు ఇలాంటివి వచ్చా, కుక్కలు వచ్చినాయి అనుకో, గుడ్లు తెచ్చావు కదా, మొత్తం తిని పెడతాయి వచ్చేసరికి. రా మరి. రాజీ, కొంగను కొడతావా? తినవా కొంగనే? ఇదిగో చేపలు కొంత ఉంది రాజీ. ఏంటి చేపలు అయితేనా? ఏంది అది కాదు, కప్ప దొరికిందిలే. అవునా? లేకపోతే ఇది చిమ్మిన గొంతే, అదిగో అడ్డం వేసి అటు ఇటు చేసిన గొంతే ఇది. ఈసారి గాలం తెచ్చుకుంటే అప్పుడు చూద్దాం, ఓకేనా? ఏం చేసా రాజీ? అదిగో నేరేడుకాయ చెట్టు, అదిగో అదిగో మా గుట్టామా. వెళ్దాంపా. ఎవరు ముందు పరిగెడతారో బా. గొంతులు పడతాయి, జాగ్రత్తగా. నేరేడు పళ్ళ అర కేజీ 50 రూపాయలు అమ్ముతుంటే నువ్వు 100 అమ్ముతావా? అర కేజీ 100 తీసుకుంది. ఓహో, నిజమే. జాగ్రత్త బా, నువ్వు పడితే మళ్ళీ నేను లేకపోయాను నిన్ను. ఇవన్నీ సట్లు రాజీ. ఏంటి సపటాలు అంటారు, సట్లు అంటారు. ఇక్కడ చేపలు కూడా పట్టాం రాజీ మేము. నైట్ క్యాంపింగ్ ఎత్తే ఇంకా భలే ఉంటుంది రాజీ. ఏంది? 2 ఉండేగా, ఫీమేలు మేలు 2 ఉండే. మరి మొత్తం పిందెలు రాజీ. అవును, మరి కాయలు ఉండేలో కానీ కాయలు ఏం కనపడతలు. ఇది 2వ కాపేమో. ఏవి ఎక్కడ లేవుగా కాయలు. లేవు రాజీ. పిందెలు అన్నీ. ఇవి కూడా తినొచ్చు రాజీ. ఒగురు ఇట్రా, వెళ్ళదు. ఒకటి పండింది ఆడ, సగం పండింది. పట్టుకు. చిన్నదా అయ్యా, పిందెలేం కొత్తావు? కొన్ని అలాగే కొత్తే పెరుగుతాయి. పచ్చి ఎందుకు కొత్తున్నావు బావా? చుట్టూరా పొలాలే ఇంకా. అలాగా, సరే మరి వెళ్దామా మరి. ఇక్కడే సమాధులు కూడా ఉన్నాయి రాజీ. మన ఊరు వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. ఇందాక మంచాలు చుట్టూ ఇలా గుంతలో ఈ సమాధులు. డ్యాన్స్ చేస్తావా?
ఏదో నీకు ఇష్టం. రాజ్ కుమార్ సంతోషాన్ని ఆపట్టుకోలేక ఒక డ్యాన్స్ రూపంలో చూపిస్తుందండి. మీరేం మళ్ళీ నెగిటివ్గా ఏం అనుకోకండి. సరేపా, మోగ మనుషులు డ్యాన్స్ ఇది. నువ్వు పాడితే అర్థమవుద్దమ్మా. మరి అటు ఇటు తిరిగి సాలిపోయాం కానీ ఈ గాలి దెబ్బకు చూడు ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో. ఏదులతో సహా పడిపోయింది పెద్ద చెట్టు. మరి వంటలాట చేస్తావు చూద్దాంపా. నువ్వు వంట చేస్తే టెంట్తో పాటు లేచిపోతావో చూడాలా. పాలకూర పులావు ఉడకబెట్టినయా లేకపోతే? సరే కానీ. సరే నైట్ క్యాంపింగ్ వస్తావా నువ్వు? పొగులు క్యాంపింగ్ ఏనా వచ్చేది? ఓహో ఓకే. ఇదిగో నిమ్మకాయ కూడా తెచ్చుకున్నా. చపాతీలా తెచ్చావా? మంచి పని చేసావే. అటు వెళ్దాం రాజు, కనపడుతున్నాయి చీకుడు తట్టుకాలు. తీసుకొచ్చానా? ఇది తినేసి వెళ్దాం. అనండి పంచదార తక్కువ. ఒక చపాతి సరిపోతుంది ఇద్దరికి. చాలదా రాజీ? రాజీ సబ్జా వాటర్లో మళ్ళీ కూలింగ్ నీళ్ళు పోసాను. తాగుతూ ఉండు తిని. నేను పోయి సీకుడు తడకలు పడ్డాయి కానీ తీసుకొస్తా. అవి బాగా ముదిరిపోయినాయి, లేదే కాదు. కనపడ్డాయా? రాజీ నీకోసం తీసుకొచ్చా, ఇప్పుడే పడింది. స్మెల్ స్మెల్ చూడు రాజు ముందు ఫస్ట్. బాగుందా? బావు స్మెల్ మాత్రం అమోఘం అండి అసలుకి. దీనికి ఉన్న స్మెల్ ఫ్లేవరు వేడిగా ఉండదు, అంత టేస్ట్ అంత బాగుంటుంది వాసన. బాగానే ఉంది. రాజీ వెజిటబుల్ మొత్తం కట్ చేసుకున్నాం. టమాటాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ముఖ్యమైనది పాలకూర పులావ్ అన్నావు కదా, మరి పాలకూర ఏది? పాలకూర జ్యూస్ కూడా ఉందండి. ఏదండి పాలకూర జ్యూస్ చేసావా? అప్పుడే ఇక్కడ మిక్సీ తెచ్చా. ఏ పచ్చ డబ్బా తెచ్చావు? పచ్చ డబ్బాగా పెరుగు. ఓహో వంట సామాగ్రి అని మొత్తం దీంట్లోనే ఉండేగా. పులావ్ దినుసులు. ఇదేంటిది? పొసురా? పాలకూర పొసురు. పాలకూర పసరు జ్యూస్ కూడా తాగొచ్చు. తాగు మరి. బాస్మతి రైస్ తో ఈరోజా? ఓహో స్పెషల్ డిష్. కుకింగ్ అంటే క్యాంపింగ్ వచ్చినాక స్పెషల్ డిష్ చేస్తుంది రాజు. సరే ఆ లోపల కూరలు కట్ చేసుకో. సరే ఈ లోపు కూరగాయలు మొత్తం కట్ చేసేసుకొని తర్వాత వాటికి కావాల్సినవి ప్రిపేర్ చేసేసుకుంటాం. రాజకుమారి ఏం ఆంటీ ఏదైనా చెబుతుంది? వర్షం పడేటిద్ది, ఉరువులు మెరుపులు మెరుస్తూ ఉంటే తొందర చేసుకుని ఇంటికి వెళ్ళమని చెబుతుందా? నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమ్మా, మరి పొట్టేలు పిల్లలు అవి ఉండే కదా, నీకు తప్పదంటవా? సరే జాగ్రత్తగా ఉన్నాను, మరి చేసేది ఏమన్నా. అంతేలేమ్మా. అదే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఇది కూడా మాకు ఒక కూటి కోసమేలే రాజీ.
ఇంకేంది మొదలు పెడతావా? కానీ మరి కానీ ముట్టి సరిపట్టుకో. తుప్పర్లు పడతా ఉండే రాజీ. గ్యాస్ తలకాయ కొంచెం దగ్గర కనుకోకుండా ఎడంగా పెట్టుకో. తెలుసులే, ఇదిగో తెలిసిపోయింది అగ్గి పెట్టా. గాలి డేష పెట్టు, ఫస్ట్ డేష పెట్టు. ఇట్ట అనగాకు, అది మంటుంది. ఎడంగా పెట్టు బావా, ఎడంగా పెట్టు బావా అన్న. గాలి వస్తుంది అందుకమా. ఏం కావాలి, సరే పెట్టుకో. ఓకేనండి, ఇంకా వంట ప్రారంభం మొదలు పెట్టంగానే వర్షం అయితే పడతా ఉంది. చిన్న చిన్న టువర్లు అయితే పడతా ఉన్నాయి అన్నమాట. ఈ క్యాంపింగ్ కేర్కి ఏంటంటే అక్కడక్కడ ఎలుకలు కొట్టే ఉన్నాయి. ఇంకా బావ అయితే సాప్ కూడా తీసుకొచ్చుకోలేదు కదా మేము, ఇంకా అందుకని బావ ఫుల్ గాలి తోలుతుంది. ఇంటికైతే వెళ్ళి పట్టాను సాప్ అయినా తీసుకొని వస్తా అన్నాడు. ఇంక ఈ గాలికి ఎట్లా చేయాలి, ఇంకా అందుకని చెప్పేసి పట్టన్న తీసుకొస్తే ఇంక పట్టడ్డం పెట్టుకోనన్నా ఇంకా వంట చేసుకోవాలని చెప్పేసి మొత్తం రెడీ చేసేసుకున్నా. సరేనా, బాగా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ వర్షానికి వాన ఎక్కువైద్దా తక్కువైద్దా చూద్దాం మరి. ఓకేనా, చాలా భయంగా ఉంది, ఈ గాలి ఏందో ఈ వాన ఏందో. సరేనండి, బావ అయితే పట్టాను సాపానికి అన్ని తీసుకుని వస్తా ఉన్నాను. గాలి అయితే ఇంకా తగ్గలేదన్నమాట, అంతే గాలి తగులుతూ ఉంది. బావా సరే సరే. బావా గాలి అయితే చాలా ఎక్కువ తోలుతా ఉంది కదా, బండి ఇక్కడ అడ్డం పెట్టి పట్టయ్యి మనకు గాలి తోలుకుండా ఉండిద్ది, వంట చేసుకోవడానికి బాగుంటుంది. క్యాంపింగ్ టెంట్ అడ్డం ఉంది, ఇటేమో బండి అడ్డం ఉంటుంది. గాలికి అసలు మామూలుగా తిప్పలు పడట్లేదు అనమాట. రాజీ వంట మొదలు పెట్టావా? సరే మరి. రాజీ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంది. తుప్పర్లు పడతా ఉండే రాజీ. వర్షం బాగా ఎక్కువైతే మనం పరదా తెచ్చాం కదా, క్యాంపింగ్ పైన వేసుకుందాం. వంట అయితే లోనికి వెళ్ళి తినొచ్చు భోజనం. రాజీ తుప్పర్లు పడుతున్నాయి రాజీ, వర్షం ఎక్కువైద్ది అనుకుంటా. వంట ఎంతవరకు వచ్చింది? అవునా, సరే రెడీ అవుతుందిగా. ఎసురు నీళ్ళు కూడా పోసుకుంటే పోయిద్దిగా. ఓకే ఓకే. ఏంది రాజీ, ఏం చెప్పు. ఏ రాజీ? రాజీ పాలకూర బాగా కుక్ అయింది రాజీ. నెక్స్ట్ బాస్మతి రైసా? వాటర్ పోయి, ఇంకా వాటర్ పోసి. సరే మరి.
మరి ఉండే కొద్ది గాలి ఎక్కువ అవుతుంది కానీ కాలం ఇవన్నీ వేసేసి తిప్పేసావు కదా, ఒకసారి ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. మరి వంటలు చేయడం పూర్తయిందా? సరే మరి సాబాయి ఫుడ్ ఛాలెంజ్ అని ఉంటావే, ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం అటైతే. సరే మరి. కర్రీ వచ్చేసి ఇవ్వండి, ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి పులావ్, పాలకూర పులావ్ అదిగోండి, సూపర్గా వచ్చింది. త్వరగా తినేసి ఇంక బయలుదేరదాం మరి. ఇంకా మనకి పలావ్ కొంచెం మసాలా దినుసులు అలాంటివి కూడా తక్కువ వేసింది కదా, టేస్ట్ అదిరిపోయింది. రాజే బయలుదేరదాం మరి, టైం 3 అవుతుంది. ఇంకా మా అమ్మాయి కూడా చక్కగా భోజనం చేస్తూ ఉంది, మా బాబాయ్ కూతురు. ఎట్టుంది మా టేస్ట్? బాగుందా కుమ్ము? అంటే మా ఊరు వాళ్ళంతా బరుగుడికి వస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఏరియా అంతా రాజ్కుమార్కి వెహికల్ అలవాటు, మా చిల్లలకేమో మా ఊరు వాళ్ళకేమో ఇటు ఈ గడ్డ అలవాటు. కార్ మంచిగా వెళ్తారా? మీకెన్ని బరిగడ్లు ఉండేవి? 2 అదే. సరే మనం బయలుదేరదాం మరి, ఇంకా అన్ని సర్దుకొని. లోన మొత్తం తీసేసావా? తెంపకాకు. ఓకేనండి, ఇంక ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మేము 2వ సారి మళ్ళీ క్యాంపింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఓకేనా? అంటే మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఒక 500 లైక్స్ పూర్తయితే నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తామండి. అంతే కదా రాజీ? ఓకేనండి, మీ అందరికి బాయ్ బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.